అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అబాస్ పాలు చేశారు వాళ్ళ కార్యకర్తలే అనుకోవచ్చు. జన్మదిన వేడుకలు ప్రతి నాయకుడికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి కార్పొరేటర్ కూడా జన్మదిన వేడుకలు చేసుకునే పరిస్థితులు ఈ రోజులో ఉన్నాయి. దాన్ని ఒక హఠాసంగా చేస్తారు. కానీ ఒక రాష్ట్ర పార్టీకి చెందిన నాయకుడికి, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుడి పార్టీ నాయకుడికి ఎంత దారుణమైన జన్మదిన వేడుకలు పూర్వం ఎప్పుడు ఎక్కడా మనం చూసున్నాం. జనాల్ని ఒక భయాందోళనలు గురి చేస్తూ రప్ప 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 అంటూ ఒక నారాయణ మంత్రం అనకూడదు, కానీ ఒక నారాయణ మంత్రం ఎలాగో ఈ వైసీపీ కార్యకర్తలకి రప్ప రప్ప అనేది అలవాటైపోయింది. ఒక 40 మంది 50 మంది ఉన్న ఒక ప్రెస్ మీట్లో రాష్ట్రం అంతా మనం చూస్తున్నామని కూడా నిసిగ్గుగా రప్ప రప్ప అనే డైలాగులు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం మీ కార్యకర్తల మీద కానీ మీ మీద కానీ భయాందోళన చెందడానికి కానీ మీకు వ్యతిరేకంగా మరింత దూరం అవడానికి కారణం ఆ ఒక్క మాటే. వాడెవడో ఒక ఫ్లెక్స్ పెడితే దాన్ని మీరు సపోర్ట్ చేయడం. ఈరోజు సపోర్ట్ చేయండి నాజర్ల జరిగిన కార్యక్రమాన్ని. 175 నియోజకవర్గాల్లోని 100 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి జరిగితే కేవలం 175 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే దీన్ని ఖండించాడు, ముందుకొచ్చాడు. ఆయనే మద్దిపాటి వెంకటరాజు. నిజంగా ఆయన మగాడ్రా బుజ్జి. ఏంటి మూగజీవులను నరకడము, దాన్ని తీసుకెళ్ళి మీకు రక్తాభిషేకమా? మీరేమైనా రాక్షస జాతికి చెందిన నాయకులా? ఇదేనా మీరు రేపొద్దున మేము ప్రజల్లోకి వస్తే మేము చూపించేది? ఇదేనా మీరు? వాస్తవమేనా? మీరు ప్రజల్లోనే ఉంటున్నారా? మారండి సార్, ఇంకెంతకాలం? కానీ రాష్ట్రం మొత్తం మద్దిపాటి వెంకటరాజు గారు చేసిన పనికి ఈరోజు నుంచొని క్లాప్స్ కొట్టే పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకని? ఇది నిన్నటితో ఫుల్ స్టాప్ పడకపోతే ఇది ఏ స్థాయికి వెళ్ళేది? అలాంటి పరిస్థితిని మద్దిపాటి వెంకటరాజు అనే ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక హోమ్ మినిస్టర్, మాజీ హోమ్ మినిస్టర్నే ఎదుర్కొని నిలబడి గెలిచిన ఒక ఎమ్మెల్యే, అవినీతి చెయ్యని ఒక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. నిత్యం ప్రజల్లో ఉండే ఒక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ప్రజల శ్రేయస్సు కోరుకునే ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఇలాంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇంకోసారి అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఇలాంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేసే కార్యక్రమాలు కానీ మీరు చేస్తే సహించేది లేదు అని కేవలం గోపాలపురం నియోజకవర్గంలోనే అంతకుముందు అంబేద్కర్ గారి చెప్పులు దండేయడం కానీ ఇదే కానీ చేయడంలో కార్యక్రమం అప్పుడు అలాగే శిక్షించాడు, ఇప్పుడు అలాగే శిక్షించాడు. దట్ ఈజ్ మద్దిపాటి వెంకటరాజు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, సాధారణ కార్యకర్త అని ఈరోజు కూడా ఆయన అనుకుంటున్నాడు. కాబట్టే టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఒక సమన్వయంగా నడిపిస్తూ ఎంత గందరగోళ వాతావరణం జరుగుతున్నా ఎక్కడ కూడా వాళ్ళ టీడీపీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ఖండిస్తూ నిరసనలకు దక్కకుండా పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకొని ఇలాంటి కార్యక్రమాలని ఖండించే విధంగా వాళ్ళపై చర్యలు తీసుకునే విధానాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మీరు మళ్ళీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు అధికారంలోకి రావాలంటే ఇది కాదు. మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేసామో చెప్పండి, కానీ రప్ప 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 అనేది కరెక్ట్ కాదు. ప్రజలు భయాందోళనకు గురైతే ఈసారి ఆ 11 సీట్లు కూడా మీకు ఉంచరనేది నేను ప్రజల మాట కింద మీకు చెప్తున్నా. అయ్యా మీ నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడని చెప్పుకోండి అయ్యా, కానీ రాక్షసుడు అని చెప్పేసి మీరు చెప్పేటట్టు
ఒక రాక్షసుడికి కానీ ఒక ఉగ్ర రూపంలో ఉండే దేవతకు కానీ చేసేటట్టు ఆ రక్తాభిషేకాలు ఏంటి? కానీ పూర్తిగా ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది మద్దిపాటి వెంకటరాజు గారి గురించి. ఆయన కేవలం ఈ కార్యక్రమంలోని 175 నియోజకవర్గాల్లో ఆయనే సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆ నియోజకవర్గాల్లో ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు జరిగితే నేను ఊరుకోను అనేది చూపించడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు అనేది నేను మట్టుగా నమ్ముతున్నాను. ఇది ప్రజల మాట, నేటి మాట. థ్యాంక్ యూ, ధన్యవాదములు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని ముఖ్యంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, మీ విజయ్ కుమార్. నేటి మాట, ఇది ప్రజల మాట.